అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి. అన్బాక్సింగ్ దట్టు ఏంటంటే స్టార్ బ్రాండ్ నుండి నేను కొన్ని డిఫరెంట్ కుక్వేర్ కలెక్షన్ అయితే పర్చేస్ చేశానండి. కుక్వేర్ అంతా నేను అమెజాన్ లో ఆర్డర్ చేశానండి. కొంచెం డిస్కౌంట్స్ అయితే వచ్చాయి, కొన్నింటి పైన డిస్కౌంట్స్ ఉన్నాయి. అంటే మినిమం డిస్కౌంట్స్ అన్నమాట, మరి ఎక్కువ పర్సెంటేజ్ కాకుండా మినిమం డిస్కౌంట్ అయితే వచ్చింది. అంటే ఎంఆర్పి పైన నేను చెప్పేది. సో ఒక్కొక్క దాన్ని మనం అన్బాక్సింగ్ చేస్తూ వాటికి ఎంత ప్రైస్ పడింది, క్వాలిటీ ఎలా ఉందనేది చెక్ చేద్దాం. సో లేట్ చేయకుండా ఫస్ట్ వన్ అయితే ఓపెన్ చేసి చూద్దామండి. ఇది వచ్చేసి 1.5 లీటర్ ప్రెషర్ కుక్కర్ అండి. సో ఇది స్టార్ బ్రాండ్ ఉండే, నేను ఆర్డర్ చేసామండి, స్టార్ బ్రాండ్ నుండి ఆర్డర్ చేశానండి. బాగుంటుంది క్వాలిటీ అని చెప్పేసి. ఇది 1.5 లీటర్ అండి. యాక్చువల్ గా ప్రెషర్ కుక్కర్స్ ఏంటంటే స్టార్ లో 1 లీటర్ నుండి స్టార్టింగ్ అనమాట. 1 లీటర్, 1.5 లీటర్, 2 లీటర్, 2.5 లీటర్, 3.5 అలా ఉన్నాయండి. సో నేను ఏంటంటే మరీ 1 లీటర్ అయితే చిన్నగా అయిపోతుంది, 2 లీటర్స్ కూడా ఓకే సఫిషియంట్, బట్ 1.5 లీటర్ అయితే యూజ్ చేయలేదు కదా, ఒకసారి తీసుకుందామని చెప్పేసి ఈ 1.5 లీటర్ ప్రెషర్ కుక్కర్ అనేది ఆర్డర్ చేశాను. అండ్ ఈ ప్రెషర్ కుక్కర్ వచ్చేసి మనకి ట్రైప్లై లో వచ్చిందండి. కంప్లీట్ ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ అనమాట. సో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. చాలా చిన్నగా ఉందండి, 1.5 లీటర్ కదా, చాలా చిన్నగా బుద్ధిగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 1.5 లీటర్ ప్రెషర్ కుక్కర్ అండి. చాలా చిన్నగా ఉంది, భలే ఉంది అసలు క్యూట్ గా. 1.5 లీటర్ అంటే చాలా తక్కువ క్వాంటిటీ కదండి. సో అందుకని మనకి ఇలా బుక్లెట్ కూడా ఇస్తారు, వారంటీ కార్డు ఉంటుంది ఇందులో. సో ఇలా వచ్చిందండి. ప్రెషర్ కుక్కర్ వచ్చేసి చాలా చిన్న సైజు, 1.5 లీటర్ అనమాట. ఇది మనకి కంప్లీట్ ట్రైప్లై అండి. ట్రైప్లై అంటే తెలిసిందే కదా, అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మనకి అల్యూమినియం అనేది శాండ్విచ్ అయి ఉంటుంది అనమాట. అదే ట్రైప్లై, సాస్ అంటారు. స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం అండ్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. రెండు స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ మధ్యలో మనకి అల్యూమినియం అనేది శాండ్విచ్ అయి ఉంటుంది. సో మనకి డైరెక్ట్ అల్యూమినియం తో కాంటాక్ట్ అనేది ఉండదు, ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ తోనే మనకు కాంటాక్ట్ ఉంటుంది ఫుడ్ కి. ఓకేనా? సో ఇది వచ్చేసి 1.5 లీటర్ ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ ఫ్రమ్ స్టాల్ అండి. ఇది ఎక్స్ప్రెస్సో కుక్కర్ అనమాట. ఎక్స్ప్రెస్సో కుక్కర్ చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్ గా ఉంది. హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా వచ్చాయండి. మనం ఏదైనా లూజ్ అయితే ఫిట్ చేసుకునేలాగా నట్టు ఉంది. చాలా బాగుందండి. చిన్న సైజ్ సఫిషియంట్ అనమాట. అంటే పప్పు ఉడకబెట్టుకోవడానికి, సాంబార్ చేయడానికి చేసేప్పుడు, అండ్ ఇంకా ఏమైనా మనము బీన్స్ అట్లాంటివి ఉడకబెట్టుకోవడానికి బాగుంటాయి అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి లిడ్ అండి. దీనికి మనకి విజిల్ కూడా ఇచ్చారనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను. సో వెయిట్ కూడా వచ్చింది మనకి. ఏంటంటే ఇందులో లిడ్ కూడా ట్రైప్లై అండి, బరువుగా ఉంటుంది లిడ్ కూడా. సో ఇలా ఉంటుంది అనమాట. 1.5 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ అండి, ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ అనమాట. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చేసింది. చిన్న సైజు కదా. ఈ క్వాంటిటీది నేను అల్యూమినియం లో యూజ్ చేశానండి. హాకిన్స్ లో 1.5 లీటర్స్ యూజ్ చేశాను. అది చిన్నప్పుడు మా బాబు 1 ఇయర్ ఉన్నప్పుడు వాడికి ఫుడ్ కుక్ చేయడానికి చిన్న సైజు కావాలని తీసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు తీసుకోలేదు. తర్వాత తీసుకున్నది ప్రెస్టేజ్ లో వచ్చేసి 2 లీటర్స్ అనమాట. ఇది వచ్చేసి మళ్ళీ 1.5 లీటర్స్ ది ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ అండి. చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ స్టార్ బ్రాండ్ లో నేను ఆల్రెడీ ట్రైప్లై పాట్, సాస్ పాట్ యూజ్ చేస్తున్నానండి. బిర్యానీ పాట్ అంటారు కదా, చాలా బాగుంది అనమాట క్వాలిటీ. అందుకోసమే నాకు అంటే ట్రైప్లై అన్నిట్లలో స్టాల్ కొంచెం ఎక్కువ నచ్చింది అనమాట. సో అందుకోసమే ఈసారి స్టాల్ బ్రాండ్ నుండి ఆర్డర్ చేశానండి. ఈ ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ నాకు 2849 పడిందండి. ఎవరికైనా 1 లీటర్ 1.5 లీటర్స్ తో కావాలంటే స్టాల్ ట్రై చేయండి. చాలా బాగుంది, క్వాలిటీ అయితే సూపర్ అండి. సో దీన్ని యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ ఎప్పుడైనా కొన్ని మంత్స్ యూజ్ చేశాక రివ్యూ వీడియో కూడా తప్పకుండా షేర్ చేస్తానండి. అది కూడా చెక్అవుట్ చేయండి. ఓకేనా? వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా? ఇది ఫస్ట్ ఐటమ్ అండి నేను ఆర్డర్ చేసింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సాస్ పాట్ అండి. నా దగ్గర ఆల్రెడీ 24 సెంటీమీటర్ సాస్ పాట్ ఉందండి, సేమ్ స్టార్ బ్రాండ్ నుండి. సో చిన్న సైజ్ కావాలి అని చెప్పేసి ఇంకొకటి తీసుకున్నాను.
అండ్ ఇది ఒకసారి అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. బుజ్జిదండి 20 సెంటీమీటర్స్ ట్రైప్లై సాస్ పాట్ అన్నమాట. క్యాసరోల్ అని కూడా అంటారు, సాస్ పాట్ అంటారు, బిర్యానీ పాట్ అంటారు, ఇంకా మనకు నచ్చింది యూజ్ చేయొచ్చు అనమాట. బట్ సాస్ పాట్ అనేది కరెక్ట్ వర్డ్ దీనికి. అండ్ ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చేసి సాస్ పాట్ అండి, 20 సెంటీమీటర్స్ అనమాట. చిన్న సైజు బుడ్డిది. మనకి చిన్న క్వాంటిటీస్ లో యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది మనకి తెలిసిందే కదా, లిడ్ వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ వస్తుంది. అండ్ వీటికి ఏంటంటే మనకి హ్యాండిల్స్ కాలకుండా ఇలా రబ్బర్ తో వస్తుందండి. ఇది మరి రబ్బర్ సిలికాన్ నాకు ఐడియా లేదు, బట్ ఒకటి మనకి ప్రొటెక్టివ్ గా ఉంటుంది అనమాట. రబ్బర్ క్వాలిటీ ఉంది. సో మనము పట్టుకున్నప్పుడు హీట్ ఉండకుండా మనకి కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. హ్యాండిల్స్ ఎలాగో ఆటోమేటిక్ గా హీట్ ఎక్కుతాయండి, బట్ అంత ఎక్కువగా హీట్ ఎక్కకుండా మనకి కొంచెం ప్రొటెక్షన్ లాగా ఇచ్చారనమాట. సో ఇలా ఉంటుందండి సాస్ పాట్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ అండి. ఇది మనము గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, ఇండక్షన్ స్టవ్ మీద యూజ్ చేయొచ్చు. సో మల్టీపర్పస్ అనమాట. సో ఇది వచ్చేసి బౌల్ అనమాట, సాస్ పాట్. అండ్ ఇది వచ్చేసి లిడ్ అండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 3149 పడిందండి ఆఫ్టర్ డిస్కౌంట్. నేను చెప్పే ప్రైసెస్ అన్ని. సో ఆఫ్టర్ డిస్కౌంట్ నాకు ఇది ప్రైస్ వచ్చేసి 3149 రూపీస్ పడిందండి. బట్ వర్త్ ఇట్ అండి. అంటే మనం కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి భయపడతాం, కాకపోతే ఒక్కసారి కొనుక్కుంటే ఇంకా మనకి లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనం డైలీ వాడుకునే పాత్రల పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది తప్పని నేను అనుకోను. ఎందుకంటే రెగ్యులర్ గా మనం హెల్దీ ఫుడ్ కుక్ చేయాలి కాబట్టి మన దగ్గర ఉన్న వంట పాత్రలు కూడా మంచి క్వాలిటీలో ఉంటేనే అది మనకి అందరికి హెల్త్ కూడా మంచిది. సో మీరు కూడా అల్యూమినియం కుక్కర్ ఉంటే తీసేసేయండి. అలాగే మీరు కూడా స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేయండి. దట్టు ట్రైప్లై యూజ్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి 20 సెంటీమీటర్స్ సాస్ పాట్ ఫ్రమ్ స్టార్ బ్రాండ్ అండి. సో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని వచ్చేసి స్టార్ బ్రాండ్ లోనే. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రై పాన్ అండి. ఫ్రై పాన్ విత్ లిడ్ వస్తుంది ఇది. ఇది వచ్చేసి 24 సెంటీమీటర్స్ ఫ్రై పాన్ అండి. ఇది మనకి విత్ లిడ్ వస్తుంది. అండ్ దట్టు ఇది ఏంటంటే నాన్ స్టిక్ ఫ్రై పాన్ అనమాట. ట్రైప్లై లో నాన్ స్టిక్ కూడా వస్తుంది కదా, సో ఆ ఫ్రై పాన్ అనమాట. అండ్ ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది అనేది. సో ఇలా ఉంటుందండి. ఫ్రై పాన్ వచ్చేసి నాన్ స్టిక్ లో తీసుకున్నాను. సో 24 సెంటీమీటర్స్ అనమాట. మనకి అడగంటకుండా ఉంటుందంట. నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, అంటే నాన్ స్టిక్ ఫ్రై పాన్స్ కాకుండా మనకి ట్రైప్లైలోనే ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా ఫ్రైస్ చేసుకోవడానికి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇవి ఉన్నాయని తెలుసు, బట్ ఏంటంటే నాన్ స్టిక్ లో పనిచేస్తాయా లేదా అని చెప్పేసి కొంచెం డౌట్ ఉండింది. బట్ మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగితే నాకు రిప్లై ఇచ్చారు, నాన్ స్టిక్ ట్రైప్లై ఫ్రై పాన్ యూజ్ చేశాను నేను, డిమార్ట్ లో తీసుకున్నాను అని చెప్పేసి. సో నేను కూడా ఈసారి అయితే ధైర్యం చేసి తీసుకున్నాను అనమాట. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒకవేళ ఇది కరెక్ట్ గా పనిచేస్తే ఇంకా మనం నార్మల్ నాన్ స్టిక్ కూడా వెళ్లకుండా హ్యాపీగా ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే నాన్ స్టిక్ ట్రైప్లై ఫ్రై పాన్ అండి, 24 సెంటీమీటర్స్. దీని ప్రైస్ వచ్చేసి నాకు 3399 పడిందండి ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్తున్నాను. సో ఆఫ్టర్ డిస్కౌంట్ 3399. ఇది వచ్చేసి విత్ లిడ్ వస్తుందండి. విత్ లిడ్ వస్తేనే మనకి ఫ్రై పాన్ బెటర్, అంటే కుకింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది కదా, లిడ్ పెట్టి కుక్ చేస్తే తొందరగా కుక్ అయిపోతాయి అనమాట. సో ఇది వచ్చేసి 24 సెంటీమీటర్స్ ట్రైప్లై ఫ్రై పాన్, దట్ టు నాన్ స్టిక్ ట్రైప్లై ఫ్రై పాన్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 3399 పడిందండి ఆఫ్టర్ డిస్కౌంట్. ఇవి ఏంటంటే నార్మల్ ట్రైప్లై కంటే కూడా
నాన్ స్టిక్ ట్రైప్లై అనేది కొంచెం కాస్ట్లీ అండి. మీరు అంటే డిఫరెంట్ బ్రాండ్స్ లో కూడా చూడండి. నార్మల్ ట్రైప్లైకి అదే బ్రాండ్ లో నాన్ స్టిక్ ట్రైప్లైకి కొంచెం కాస్ట్ అనేది డిఫరెంట్ ఉంది. అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అనమాట. బట్ కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా అట్లీస్ట్ ఒక 1 ఫ్రై పాన్ పెట్టుకుంటే ఏంటంటే మనకి మల్టీపర్పస్ యూజ్ అవుతుంది కదా, అందుకని. సో నార్మల్ ట్రైప్లై ఫ్రై పాన్ కంటే నాన్ స్టిక్ లో ట్రైప్లై ఫ్రై పాన్ అనేది తప్పకుండా ట్రై చేయండి. నేను వీటిని యూజ్ చేస్తానండి. యూజ్ చేసి అట్లీస్ట్ ఒక 3-4 మంత్స్ అయితే యూజ్ చేస్తాను. యూజ్ చేశాక బాగుందా బాలేదా, అసలు ఇది నిజంగా నాన్ స్టిక్ లాగా పనిచేస్తుందా లేదా ఏంటి అనేది కూడా చూడాలి కదా. సో చూసి నచ్చితే తప్పకుండా మీకు రివ్యూ అనేది చేస్తానండి. సో ఇది వచ్చేసి ఫ్రై పాన్ అన్నమాట. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి దోశ ప్యాన్ తీసుకున్నానండి. అంటే దోశ ప్యాన్ అయితే రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే దోశ ప్యాన్ కి నాన్ స్టిక్ లేకపోతే మనకి అసలు దోశలు రావు, అందరికి తెలిసిందే. బట్ ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా దోశలు కరెక్ట్ గా వచ్చాయంటే మనకి ఇంకా నో ప్రాబ్లం అనమాట. ట్రైప్లై లో మనం ఎంచక్క నాన్ స్టిక్ కుక్కర్ అనేది తీసుకోవచ్చు. సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఇది వచ్చేసి 28 సెంటీమీటర్స్ అండి. సైజ్ వచ్చేసి 28 సెంటీమీటర్స్ అనమాట. ఇది వచ్చేసి 28 సెంటీమీటర్స్ దోశ ప్యాన్ అండి. స్టార్ బ్రాండ్ నుంచి నేను తీసుకున్న ఫస్ట్ దోశ ప్యాన్. ట్రైప్లై లో చూడాలి దోశలు ఎలా వస్తాయి ఏంటి అనేది, అంటుకోకుండా వస్తాయా లేదా, నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ లాగా ఉంటుందా లేదా అనేది చెక్ చేయాలి. ఎలా ఉంటుందో ఏంటో మరి. ప్రైస్ అయితే వచ్చేసి 2849 పడిందండి ఆఫ్టర్ డిస్కౌంట్ అనమాట. ఆఫ్టర్ డిస్కౌంట్ 2849 పడింది. సో ఇదంతా వచ్చేసి మనకి ట్రైప్లై దోశ ప్యాన్ అండి. ఇందులో మనకి ట్రైప్లై చపాతీ ప్యాన్స్ కూడా, చపాతీ తవాస్ కూడా ఉన్నాయండి. బట్ నేను ఏంటంటే ఒకసారి దోశ ప్యాన్ తీసుకొని చూద్దామని చెప్పేసి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉందో, చాలా బరువుగా ఉందన్నమాట. అసలు హ్యాండిల్ కూడా మంచి స్ట్రాంగ్ గా వచ్చిందండి. అంటే హ్యాండిల్ మనకి ఏంటంటే జనరల్ గా వేరే దోశ ప్యాన్స్ కవ్వనివ్వండి, కొన్ని ఫ్రై ప్యాన్స్ కవ్వనివ్వండి, మనకి స్క్రూస్ అనేది కొంచెం ఫిట్ చేసేలాగా ఉంటుంది కదా, అంటే లూజ్ అయినప్పుడల్లా. ఇది ఇంకా అలా కాకుండా పర్మనెంట్ గా ఫిక్స్డ్ వచ్చింది అనమాట. అంటే ఇంకా మనకి ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది హ్యాండిల్. స్టార్ బ్రాండ్ లో నేను ఇంతకు ముందు యూజ్ చేశాను కదండి, అంటే సాస్ పాట్. అది ఏంటంటే హ్యాండిల్స్ నార్మల్ గా హీట్ ఎక్కుతాయి అనమాట. బట్ ఫ్రై ప్యాన్స్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఫ్రై ప్యాన్ కానివ్వండి, దోశ ప్యాన్ కానివ్వండి. సో ఇదే ఫస్ట్ టైం. చూడాలి హ్యాండిల్ హీట్ ఎక్కుతుందా లేదా, అసలు ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి తప్పకుండా చూస్తాను. చూడాలి. నాకు తెలిసి మాక్సిమం హీట్ ఎక్కదని అనుకుంటున్నాను. చూడాలి, చెక్ చేస్తే తప్ప మనకు తెలియదు కదండి. సో ఒక 3 to 4 months ఈ దోశ ప్యాన్ యూజ్ చేసి దోశలు బాగా వస్తున్నాయా లేదా అనేది మీతో తప్పకుండా షేర్ చేస్తానండి. ఇవన్నీ నేను స్టార్ బ్రాండ్ నుండి ఆర్డర్ చేసిన కుక్వేర్ అండి. కంప్లీట్ గా అన్ని అన్బాక్సింగ్ చేశాను. 1 by 1 మీకు ఓపెన్ చేసి చూపించి తర్వాత దానికి ఎంత ప్రైస్ పడింది ఆఫ్టర్ డిస్కౌంట్ అనేది కూడా షేర్ చేశానండి. అండ్ వీటన్నింటి లింక్స్ అనేవి నేను తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేస్తాను. అండ్ కంప్లీట్ గా ఈ 4 కుక్వేర్స్ వచ్చేసి నేను తీసుకుంది స్టార్ బ్రాండ్ నుండేనండి. ఒక 4 to 5 months మినిమం మనము కుక్ చేస్తే తప్ప దాని గురించి కరెక్ట్ గా ఐడియా రాదండి, అంటే రివ్యూ చేయడానికి. సో నేనైతే ఒక 4 to 5 months టైం తీసుకొని వీటిలలో కుకింగ్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా మీతో షేర్ చేస్తాను. ఎలాగో ఈ సాస్ పాట్ అయితే నేను ఇంతకు ముందు యూజ్ చేశాను కాబట్టి ఇదైతే 100% చెప్పగలను. సాస్ పాట్ ఈస్ బెస్ట్ అనమాట మన స్టార్ బ్రాండ్ నుండి వచ్చేసి. సో అందుకోసమే చిన్నది కావాలని చెప్పేసి బుక్ చేసేసుకున్నాను అనమాట. మిగతావి అయితే రివ్యూ చూడాలండి, అంటే ఎలా ఉంటాయి ఏంటి అనేది. మిగతావి కూడా నేను కుకింగ్ చేసి దానిలో ఫాల్ట్స్ ఏమున్నాయి, లేదు బాగా పనిచేస్తున్నాయా లేదా, అండ్ దోశలు కరెక్ట్ గా వస్తున్నాయా లేదా అంటుకోకుండా అనేది అవన్నీ చూడాలి. అండ్ ఫ్రై పాన్ కూడా మనకి నాన్ స్టిక్ ఫ్రై పాన్ లాగా పనిచేస్తుందా లేదా, అండ్ ప్రెషర్ కుక్కర్ నాకు తెలిసి ఆల్మోస్ట్ 100% నాకు తెలిసి బాగా పనిచేస్తుందని అనుకుంటున్నాను. బట్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని. స్టార్ బ్రాండ్ లో నేనైతే ఎప్పుడు ప్రెషర్ కుక్కర్ యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. సో ఈ కుక్కర్ అంతా యూజ్ చేసి 4 to 5 months ఇవి ఎలా వర్క్ చేస్తున్నా ఏంటి అనేది కంప్లీట్ గా చూసుకున్న తర్వాత మీ అందరికి దీని రివ్యూ అనేది షేర్ చేస్తానండి. అంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా. సో అలా అనమాట. ఈ రోజుకైతే ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో అండి.
సో మీ అందరికి నేను తీసుకున్న కుక్వేర్ కలెక్షన్ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇవన్నీ నేను తీసుకున్నది అమెజాన్ నుంచి అండి. సో లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.